మీరు మీ ఫ్యామిలీని కువైట్‌కి అయితే తీసుకురావాలనుకుంటున్నారా? మీతో పాటు ఒక నెల స్పెండ్ చేసి కువైట్‌నంతా విజిట్ చేసి చూపియాలనుకుంటున్నారా? సో అయితే ఈ ఫుల్ వీడియో అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ మామా తెలుగు వ్లాగ్స్ 9. బేసిక్‌గా మనం కువైట్‌కి మన ఫ్యామిలీని తీసుకురావాలి అనుకుంటే మన సాలరీ అనేది మస్ట్ అండ్ షుడ్ 400 దినార్ల నుండి 800 దినార్ల వరకు ఉండాలి. ఇందులో డిఫరెన్స్ ఆఫ్ కేటగిరీస్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి 400 దినార్లు, ఇంకోటి వచ్చేసి 800 దినార్లు. 400 దినార్లు అనుకుంటే మన 400 దినార్లు మన శాలరీ అయినట్టే అప్పుడు ఆ 400 దినార్లో మన అమ్మని కానీ మన నాన్నని కానీ మన భార్యని కానీ మన పిల్లలు కానీ వాళ్ళని మాత్రమే కువైట్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది విజిటింగ్ వీసా మీద. ఇంకోటి ఏంటి అంటే 800 దినార్లు. 800 దినార్లు ఏంటి అంటే ఒకవేళ మన శాలరీ 800 దినార్లు అయినట్లయితే మనము మన ఫ్యామిలీతో పాటు ఒకవేళ మన చిన్నాన్న పెద్దనాన్న మన బంధువులు మన రిలేషన్షిప్ లో ఎవరైనా ఉన్నా కూడా మనం వాళ్ళకి విజిటింగ్ వీసా మీద కువైట్కి అనేది తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాంట్లో ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు ఇండియా నుండి కువైట్కి వచ్చిన తర్వాత లేదా వేరే దేశాల నుండి కువైట్కి అనేది మనం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు అనేది కువైట్లో స్టే చేయాలి అనేది మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఒక నెల మాత్రమే కువైట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో కూడా ఫ్యామిలీ వీసా విజిటింగ్ వీసా రెండు ఉంటాయి. విజిటింగ్ వీసాలో మీరు వచ్చినట్లయితే కువైట్లో 3 months వరకు మీరు కువైట్లో ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 3 months అవ్వగానే మీరు వెంటనే వెళ్ళిపోవాలి. మన ఇండియా కానీ వేరే కంట్రీస్ కానీ ఎక్కడ కానీ వాళ్ళ స్వదేశాలకు అనేది వెళ్ళిపోవాలి. లేకుంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అయ్యి వీళ్ళు కువైట్ గవర్నమెంట్ వాళ్ళకి తగిన ఫైన్స్ కానీ లేదా జైల్లో వేయడం కానీ దానికి తగిన శిక్షలు అనేది కువైట్లో ఉంటాయి. సో విజిటింగ్ వీసాలో ఫ్యామిలీ వీసా మీద మనం కువైట్కి వచ్చినట్లయితే ఓన్లీ 1వ తేదీ వచ్చామంటే 31వ తేదీ వెళ్ళిపోవాలి. అంటే ఒక నెల మాత్రమే ఉంటుంది. ఒక నెల అంటే మనం ఉదాహరణగా మార్చి 1వ తేదీ కువైట్కి నేను వచ్చాను అంటే మా నాన్న వచ్చాడు కువైట్కి అంటే మా నాన్న మార్చి 31వ తేదీ లోపల మళ్ళీ రిటర్న్ అనేది ఇండియాకి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళకి ఇండియా నుండి మనం కువైట్కి తీసుకోవాలి అంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి వచ్చేసి మన పాస్పోర్ట్, ఎవరైతే కువైట్కి వస్తారో వాళ్ళ పాస్పోర్ట్, అదేవిధంగా మన శాలరీ స్లిప్ అనేది మనం ఇప్పుడు శాలరీ స్లిప్ ఎందుకు అడుగుతారు అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఒక కంపెనీలో పని చేస్తున్నామంటే మనకి ఏమన్నా లోన్స్ కావాలా ఏమన్నా కావాలన్నా కూడా పే స్లిప్స్ అనేది ఉంటారు. అంటే మన శాలరీ ఎంత అనేది దాంట్లో కనపడుతుంది 100%. ఆ శాలరీ ఇప్పుడు నాకు 400 దినార్లు ఉందనుకో, ఆ 400 దినార్లకి తగిన కేటగిరీ కింద మన ఫ్యామిలీని కువైట్కి అనేది తీసుకుని రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నా శాలరీ 400 దినార్లు కాబట్టి నేను మా అమ్మ కానీ మా నాన్న కానీ మా చెల్లి కానీ మా వీళ్ళు రావడానికి అవకాశం అనేది ఉంటుంది కువైట్కి. ఓకేనా? మా భార్య మా పిల్లలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది కువైట్. ఒకవేళ నా శాలరీ 800 దినార్లు ఉందంటే ఓన్లీ మా ఫ్రెండ్స్ కానీ మన ఎవరైనా సరే మన వాళ్ళు మన రిలేషన్ అనుకుంటే ఫ్యామిలీ విజిటింగ్ వీసా మీద మనం తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకో విషయం ఏంటి అంటే మనకి వాళ్ళు కువైట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ మన పాస్పోర్ట్ వాళ్ళ పాస్పోర్ట్ మన శాలరీ స్లిప్ కావాలి, మన సివిల్ ఐడి కావాలి. ఇవన్నీ తీసుకొని మనము బిఎల్ఎస్ సెంటర్కి వెళ్ళి అక్కడ మనం అప్రూవల్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ అంటే అప్రూవల్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని మనం వచ్చేసి మూసాకి వెళ్ళాలన్నమాట. మూసా మన కువైట్లో ఉంది. ఆ మూసాకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనేది ఆ ప్రాసెస్ చేయడానికి 9.5 kd అంటే 9 దినార్ల 500 ఫీల్స్ ఇలా మనం వాళ్ళకి పే చేసినట్లయితే ప్రాసెసింగ్ ఫీ, వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన 1 వీక్ కానీ 1 వీక్ కానీ 2-3 days లోపల మనం బిఎస్ఎల్ సెంటర్కి వెళ్ళి మన యొక్క సర్టిఫికేట్ అనేది 5 దినార్లు కట్టేసి మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెస్ ఎప్పుడు అంటే 2011 నుండి కూడా నేను ఉంది అనుకుంటా. నేను కొన్ని వీడియోస్ చూసాను దాంట్లో భాగంగా. అదేవిధంగా మనం కొంచెం క్రోమ్లో కూడా సెర్చ్ చేసి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు కూడా ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి విజిటింగ్ వీసా ప్రాసెస్ అని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా పూర్తి డీటెయిల్స్ అనేది కూడా అందులో కూడా ఉంటాయి. అంటే నేను జస్ట్ బేసిక్ అంటే కువైట్కి రావడానికి అంటే ఏంట్రా ప్రాసెస్ అనేది మీకు తెలియడానికి నేను చెప్తున్నాను. సో దాంతోపాటు ఆ సర్టిఫికెట్ ఆ వీసా అనేది మనం కువైట్లో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన కువైట్ ఎంబసీ అనేది ఢిల్లీలో ఉంది. ఆ ఢిల్లీలో ఉన్న ఎంబసీకి మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి అప్రూవల్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ దగ్గర మనం అప్రూవల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఇండియాలో దాని తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మనము కువైట్కి రావడానికి కూడా ఏ ఎయిర్లైన్స్ అంటే ఆ ఎయిర్లైన్స్ వాడకూడదు కువైట్కి రావడానికి. ఓన్లీ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఫ్యామిలీ వీసా ప్రాసెస్ చేస్తుంది వచ్చేసి ఒకటి జజీరా ఎయిర్వేస్, ఇంకోటి వచ్చేసి కువైట్ ఎయిర్వేస్. ఈ రెండిట్లోనే మీకు విజిటింగ్ వీసా ప్రాసెస్ అనేది అది ఇంటర్నేషనల్లో జరుగుతుంది. సో ఈ రెండింటిని మీరు ప్రిఫర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం ఏంటి అంటే మీరు
అంటే బేసిక్ డీటెయిల్స్ అనేది ఇలా ఉంటాయి. ఒకవేళ మీరు విజిటింగ్ వీసా అంటే లైక్ ఫ్యామిలీ వీసా కాకుండా నార్మల్ విజిటింగ్ వీసా ఫ్రెండ్స్ అంటే ఇంకా వస్తారు కదా జనాలు చాలా మంది, మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కోవిడ్కి విజిటింగ్ వీసా మీద రావాలి అనుకున్నా కూడా మీరు 3 నెలలు వచ్చేసి కోవిడ్లో ఉండొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు విజిటింగ్ వీసాలో. ఫ్యామిలీ వీసా మాత్రం 1 నెల మాత్రమే అలో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమన్నా దీని పరంగా ఏమన్నా మీకు అర్థం కాకపోయినా లేదన్నా ఏదైనా మీకు ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ అనేది కూడా చెక్ చేసుకోవాలి అంటే మెటా అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఆన్లైన్ వెబ్సైట్. ఆ మెటాలో మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే మీ పాస్పోర్ట్ కానీ ఎవరైతే విజిటర్ ఉంటారో అతని పాస్పోర్ట్ కానీ మీరు శాలరీ స్లిప్స్ ప్రతి ఒక్కటి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తారనమాట. ఓకే డీటెయిల్స్ అన్నీ ఓకేగా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు మీ వ్యక్తిని మీ యొక్క ఫ్యామిలీని కోవిడ్కి తీసుకురావచ్చు అని కూడా మీరు చేసుకోవచ్చు. అది ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్. అంటే విజిటింగ్ వీసా లేదు మీ ఫ్యామిలీని ఇక్కడే కోవిడ్లో పెట్టుకోవాలి, మీరు ఇక్కడే ఉండాలి ఫ్యామిలీ అంటే దానికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది ఇంకో వీడియోలో మీకు చెప్తాను. ఆ ఫ్యామిలీ వీసా పూర్తి వివరాలు కూడా ఇంకో ప్రాసెస్ లో పార్ట్ 2లో మీకు చెప్తాను. ఒకవేళ మన ఫాదర్ కానీ మన మదర్ కానీ ఉంటే వాళ్ళకి మన రిలేషన్ అనేది ఎలా కనుక్కోవచ్చు అనేది మీకు అందరికి డౌట్ ఉంటుంది. వాళ్ళు మన రిలేషన్ అనేది కనుక్కోవడానికి మన బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మన బర్త్ సర్టిఫికేట్ లో వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేస్తుంటారు. ఆ నేమ్ పాస్పోర్ట్ లో ఉన్న నేమ్ 2 మ్యాచ్ అయితే సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మన పిల్లలు మన భార్య అంటారా, ఇప్పుడు మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి సో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మస్ట్ అండ్ షుడ్ మన పేరెంట్స్ ని తీసుకురావాలి అంటే మన యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఒకవేళ మన వైఫ్ ని కానీ మన పిల్లల్ని కానీ తీసుకురావాలి అంటే మా యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మన మ్యారేజ్ సర్టిఫికేట్ భార్యది హస్బెండ్ ది వైఫ్ ది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో పిల్లలంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ బర్త్ సర్టిఫికేట్ లో మన పేర్లు ఉంటాయి కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మామ. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా మీకు ఏదైనా దీంట్లో అప్డేట్స్ ఉంటే నేను మీకు అప్డేట్ అనేది. స్టే ట్యూన్. బై బై. అస్సలాము అలైకుం. నమస్తే.